వెల్కమ్ టు విజయర్ ఛానల్. క్రిస్టఫర్ కొలంబస్ గురించి తెలుసుకుందాం. 1451 to 1506. క్రిస్టఫర్ కొలంబస్ ఇటలీ దేశానికి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికుడు. స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రంపై ఆయన సాగించిన యాత్ర పశ్చిమార్ధగోళములో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది. అది సాంస్కృతిక పునర్జీవన కాలము. ప్రజలు కొత్త ప్రపంచ మ్యాప్లను తయారు చేసేవారు. ఓడలను తయారు చేసి కొత్త ఖండాలను కనుగొనడానికి ప్రయాణాలు సాగించేవారు. ఆయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. సముద్రయానము. క్రిస్టఫర్ కొలంబస్ 16వ శతాబ్దంలోనే మెడిటేరియన్ సముద్రము, ఏషియన్ సముద్రాలలో అనేక వ్యాపార ప్రయాణాలు చేశారు. ఆ ప్రయాణాలలో ఒకటి కియోస్, ఆధునిక గ్రీస్ ద్వీపానికి ప్రయాణం అతన్ని ఆసియాకు దగ్గరగా తెచ్చింది. 1492లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్కు సముద్ర మార్గము కనుక్కోబోయి అమెరికా దీవులను కనుక్కున్నాడు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉత్సాహంగా తను భారత్ను చేరానని ప్రకటించుకున్నాడు. తరువాత తెలిసింది ఇది మరో కొత్త ఖండం అని. దానితో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లని దీవులకి పశ్చిమ ఇండియా దీవులని పేరు పెట్టారు. తాము దోచుకోవడానికి మరో విశాల భూఖండం దొరికింది కదా అని యూరోపియన్లు తెగ సంబరపడ్డారు. క్రిస్టఫర్ కొలంబస్ 1493 నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని పుర్టోరికో దీవిలో అడుగుపెట్టే వరకు వీరిని వారితో పాటు 2 అమెరికా ఖండాల ఉనికిని మిగతా ప్రపంచం మర్చిపోయింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంతకాలం వాడుకలో ఉంది. ప్రస్తుతం ఈ పేరుతో అమెరికా ఖండంలోని ఈ ఒక దేశాన్ని పిలుస్తున్నారు. క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబర్ 12న క్యూబాను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడు. 1476లో అట్లాంటిక్ సముద్రంలో మొదటిసారిగా ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రపు దొంగలు అతని పైన దాడి చేశారు. అతని నౌక కాలిపోయిన కారణముగా ఈదుకుంటూ పోర్చుగల్ లిస్బన్ చేరి అక్కడే ఫెలిపా ఫెరోస్టెల్లో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతని భార్య చనిపోగానే స్పెయిన్కు వెళ్ళిపోయాడు. ఆ తరువాత అనేక మార్లు అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణం చేసి దాని అలల తాకిడిని తెలుసుకోగలిగాడు. మధ్య ఆసియాలో ముస్లింల ఆధిపత్యం కారణంగా పశ్చిమ తీరము నుంచి ఇండియా చైనాలకు సముద్రపు దారి కనుగొనాలని అనుకున్నాడు. మధ్య ఆసియాలో ముస్లిం ఆధిపత్యం కారణంగా పశ్చిమ తీరము నుంచి ఇండియా చైనాలకు సముద్రపు దారి కనుగొనాలని అనుకున్నాడు. సముద్ర దూరంపై అతని అంచనాలను అర్థం చేసుకోలేని పోర్చుగీస్ రాజు అతన్ని 3 నౌకా ప్రయాణాలను తిరస్కరించాడు. తర్వాత స్పెయిన్ రాణి అయిన ఇసబెల్లా అంగీకారం పొంది 1492 ఆగస్టు నెలలో ప్రయాణం ప్రారంభించి
36 రోజుల తర్వాత బెన్మౌస్ అనే ద్వీపంపై అడుగుపెట్టాడు. అక్కడి ప్రజల నుంచి అతడు వ్యాపారంలో గాజు పూసలు, దూది బాల్స్, చిలుకలను, ఈటలను సంపాదించాడు. అక్కడ నుండి క్యూబా, హిస్పోలియా, ఇప్పుడు హైతీ చేరాడు. అక్కడి స్వదేశీలతో విల్లా డీలా నావిడాడ్ ఒప్పందం కుదుర్చుకొని ఆసియా చేరుకున్నాడు. ఈ విధముగా కొలంబస్ శ్రమ ఫలితముగా ఈనాటి ప్రపంచంలో అతి ముఖ్యమైన ఒక పెద్ద ఖండాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.